నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వరంగల్ జిల్లా 16 చింతల్లో ఉన్మాది దారుణం. కత్తితో ఇద్దరిని హత్య చేసి పరారీ, మరో ఇద్దరికి గాయాలు. యాదాద్రి జిల్లాలోని ఎరువుల పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం ఉంటుందని అంచనా. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి కారణాలపై కాంగ్రెస్ ఆరా. నేతలతో సమావేశం కానున్న నిజ నిర్ధారణ కమిటీ. లంచావతారులపై అవినీతి నిరోధక శాఖ కొరడా. ఫిర్యాదు రాగానే నిఘా పెట్టి పట్టుకుంటున్న అనిశ. విద్యుత్ సరఫరాలో సమస్యలు పసిగట్టేందుకు సాంకేతిక సహకారం. థర్మోవిజన్ కెమెరాలు అందుబాటులోకి తెచ్చిన డిస్కమ్. ప్రేమించానన్నాడు. అమ్మాయిని తీసుకెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. 2 నెలలు కలిసి బతికారు. ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో పెద్దల సమక్షంలో విడిపోయారు. అమ్మాయితో పాటు తల్లిదండ్రులపైన కక్ష పెంచుకున్న ఆ యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు. అర్ధరాత్రి విచక్షణారహితంగా కత్తితో పొడిచి గొంతు కోసి అమ్మాయి తల్లిదండ్రుల్ని దారుణంగా హత్య చేశాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాలో దారుణం చోటు చేసుకుంది. సమీప గ్రామానికి చెందిన మేకల బన్నీ అనే యువకుడు కత్తితో ప్రేమించిన ప్రియురాలి కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డాడు. ఆ దాడిలో అమ్మాయి తల్లి సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి శ్రీనివాస్ నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఆ ఘటనలో అమ్మాయితో పాటు సోదరుడు మదన్కు తీవ్ర గాయాలు కావడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బానోతు శ్రీను, సుగుణ దంపతుల కుమార్తె అయిన దీపిక గూడూరు మండలం గుండెగకి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ ప్రేమించుకున్నారు. తల్లిదండ్రుల్ని కాదని గతేడాది నవంబర్లో ఇంటి నుంచి వెళ్లిపోయి ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నారు. 2 నెలల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలవడంతో పోలీసులు పెద్దల సమక్షంలో విడిపోయారు. దీంతో దీపికతో పాటు వారి తల్లిదండ్రులు శ్రీనివాస్, సుగుణపై నాగరాజు కక్ష పెంచుకున్నాడు. అర్ధరాత్రి కత్తితో దీపిక ఇంటికి వచ్చి యువతి తల్లిదండ్రులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కత్తితో పొడిచి ఇద్దరిని హత్య చేశాడు. అడ్డొచ్చిన వారిని బెదిరించి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి తర్వాత అక్కడి నుంచి పరారైన నిందితుడు బన్నీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమ్మాయి వాళ్ళు తర్వాత విడాకులు తీసుకున్నారు. తర్వాత అప్పుడు కాడి నుంచి అటు తిరుగుతా ఉండే. అప్పుడు తండ కూడా వచ్చింది చాలా సార్లు. వచ్చిన తర్వాత బెదిరించినా కూడా మాట వెళ్ళలేదు ఆయన పూర్వం. ఎప్పుడైనా చంపుతా అని అంటూ ఉంటాడు. ఇక్కడ నరికిండు, పొరగా చుట్టూ గదుగుతాడు. తర్వాత కొడుకునేమో ఇక్కడ నరికిండు. కొడుకు వెనుక పారిపోయాడు. అంటే మా అన్న నేను వచ్చినాం. మా అన్న ఇక్కడ నిలబడ్డాడు. ఇలా కూడా అక్కడి నుంచి నేను వచ్చిన కట్టబడుకొని ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక్కడ దాకా ఇటు వెళ్ళిపోయాడు. ఇద్దరిని అమ్మ నాన్నని అక్కడ చంపేసి మళ్ళీ ఇటు వాళ్ళ బిడ్డను కొడుకు ఇద్దరు ఇటు వచ్చిండు. వాళ్ళని కూడా కోస్తాడు. నేను అటు నుంచి వీళ్ళింటికి వెళ్ళి ఇట్లా పొమ్మని ఇట్లా చెప్పిన. నేను ఇంత కత్తి ఉండే ఆయన చేతుల బన్నీ, మీరు పక్కకు జరగండి, మీకేం అవసరం లేదు, నా లైఫ్ మొత్తం ఆగం చేసింది అంటాడు, నరుకుతాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం ధర్మోజీగూడెం శివారు ప్రాంతంలో ఓజో ఫర్టిలైజర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజాము చోటు చేసుకున్న ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కోట్లలో ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఓ స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. బండ్లగూడ పరిధి హైదర్షా కోట్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణ అలియాస్ కేకేను రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని కమ్మదానం గ్రామంలో అతని ఫామ్ హౌస్లోనే హతమార్చారు. రియల్టర్ కమ్మరి కృష్ణ ఫామ్ హౌస్లో ఉండగా అతని బాడీగార్డ్ బాబాతో పాటు మరో 2 దుండగులు వచ్చి గొంతు కోసి హతమార్చినట్లు భార్య వివరించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా అప్పటికే అతన్ని శంషాబాద్ ఆసుపత్రికి తరలించారు. రియల్టర్ కేకే హత్యకు భూతగాదాలే కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జేసీబీ సాయంతో మద్యం సీసాలను ధ్వంసం చేశారు. లోక్సభ ఎన్నికల వేళ పలు చోట్ల వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం సీసాలను ధ్వంసం చేశారు. సుమారు 8,551 లీటర్ల మద్యాన్ని నామరూపాలు లేకుండా చేశారు. అబ్కారీ శాఖ అనుమతులు లేకుండా అక్రమ మద్యాన్ని విక్రయిస్తే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ అదనపు డీసీపీ విజయ్ కుమార్ హెచ్చరించారు. నకిలీ ధృవపత్రాలతో భూముల్ని విక్రయించిన 2 హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పరపల్లిలోని సర్వే నంబర్ 43, 44, 46లో ఉండే 3 ఎకరాల భూమికి నకిలీ ధృవపత్రాలు సృష్టించారు. ఆ భూమిని నలుగురు 5,78,00,000లకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరూ నగరంలో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ భూ విక్రయ కేసులో నిందితులకు సహకరించిన అధికారులెవరు, గతంలో నిందితులకు నేర చరిత్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. 5,78,00,000కి వేరే వాళ్ళకి అమ్ముకోవడంతో పాటు ఆ మొత్తం చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఎలాంటి ఇళ్ళు లేకపోయినా కూడా ఇళ్ళు ఉన్నట్లుగానే దాన్ని క్రియేట్ చేసి ఆ ఇంటికి ఎలాంటి నెంబర్స్ కూడా లేకపోయినా అసలు ఇళ్లే లేని ఇళ్లకి వాళ్ళకు అసెస్మెంట్ చేయించి దానికి నెంబర్ ఉన్నట్లుగా నెంబర్ని సృష్టించటము, డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీని మేనేజ్ చేసి ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నారు. ఇక్కడ చాలా ఇళ్ళు ఉన్నట్లు ఆ ఇంటికి దాని బిల్ తీసుకొచ్చి పెట్టడము, ఈ పేపర్లు సృష్టించిన దాంట్లో ఎక్కడ కూడా లింక్ డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏది ఉండదు, అది రిజిస్ట్రేషన్ చేయించటం, లేని ల్యాండ్ని ఉన్నట్టు తీసుకొని వచ్చి మళ్ళీ ప్రజలకు అమ్మటం జరిగింది ఫ్రాడ్. దీంట్లో పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన స్థానాల్లో విజయం సాధించకపోవడంపై కాంగ్రెస్ మథనం చేస్తోంది. అందులో భాగంగా ఏఐసీసీ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ ఫలితాలపై ఆరా తీయనుంది. 3 రోజుల పాటు రాష్ట్రంలో నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు, అభ్యర్థులు సహా పలువురు ప్రతినిధులతో సమావేశమై వాస్తవ పరిస్థితి తెలుసుకోనుంది. నేతలతోనే సమావేశమవుతారా లేక క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరణ అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిపై లోతైన అధ్యయనం చేసి వాస్తవ పరిస్థితిపై ఏఐసీసీకి నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఇవ్వనుంది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. అంచనాలు తలకిందులయ్యాయి. ఆశించిన సీట్లు ఎందుకు రాలేదన్న అంశంపై ఏఐసీసీ ఆరా తీయగా కొందరు నాయకులు సహకరించకపోవడంతో ఫలితాలు తారుమారైనట్లు తెలుస్తోంది. రాష్ట్రాల వారీగా ఫలితాల్ని సమీక్షించిన ఏఐసీసీ ఆయా రాష్ట్రాల్లో సీట్లు తగ్గేందుకు గల కారణాల్ని అన్వేషించేందుకు నిజ నిర్ధారణ కమిటీల్ని వేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణకు నిజ నిర్ధారణ కమిటీల్ని అధిష్టానం పంపింది. ఈ మేరకు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పీజే కురియన్, రాకిబల్ హుస్సేన్ హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణలో 14 పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలుస్తామన్న విశ్వాసంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉండగా కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. ఫలితాలు తగ్గడానికి భాజపాకి భారాస పూర్తిగా మద్దతివ్వడమే కారణమని పార్టీ రాష్ట్ర నాయకత్వం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఏఐసీసీ తిరిగి నిజ నిర్ధారణ కమిటీ వేసింది. ఆ కమిటీ టికెట్ల కేటాయింపు నుంచి ఎన్నికలయ్యే వరకు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా తీస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఎందుకు ఆశించిన ఫలితాలు రాలేదన్న భావన అధిష్టానంలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉదయం 10:30కు గాంధీభవన్లో రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో నిజ నిర్ధారణ కమిటీ భేటీ అవుతుంది. తొలుత ఓడిన 9 మందితో, ఆ తర్వాత గెలిచిన 8 మందితో వేర్వేరుగా సమావేశమై అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకుల సహకారంపై ఆరా తీయనున్నారు. ఇప్పటికే గాంధీభవన్ నుంచి 17 మంది అభ్యర్థులకు సమాచారం అందించడం సహా వారికి కేటాయించిన సమయం తెలియజేశారు. ప్రధానంగా మహబూబ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్,
చేవెళ్ల, ఆదిలాబాద్, నిజామాబాద్ లో ఫలితాలపై కమిటీ సభ్యులు ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ల కేటాయింపులో జాప్యం, పట్టున్న వారికి కూడా ఇతరులకు టికెట్లు ఇవ్వడం, కొందరు నాయకులు పూర్తి స్థాయిలో ప్రచారం చేయకపోవడం వంటి అంశాలపై కమిటీ సభ్యులు ఆరా తీస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటు స్థానాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేసిన కోఆర్డినేటర్లు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రులు, సీనియర్ నేతల్ని ఆ కమిటీ కలిసే అవకాశం ఉంది. 2 రోజుల పాటు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో కమిటీ సభ్యులు సమావేశమవుతారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బెంగళూరు నుంచి సింథటిక్ డ్రగ్స్, ఆంధ్ర ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి, రాజస్థాన్ నుంచి ఓపీఎం, అమెరికా నుంచి ఓజీ, అలా హైదరాబాద్ని అడ్డాగా చేసుకుని మాదక ద్రవ్యాల స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలని వేదికగా చేసుకుని యథేచ్ఛగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా భాగ్యనగరంలోని పబ్లు, ఫామ్ హౌస్లు, పార్టీల్లో మత్తు తప్పనిసరిగా మారుతోంది. నగరాన్ని కమ్మేస్తున్న ఆ మత్తు భూతాన్ని భూస్థాపితం చేసే లక్ష్యంతో టీజీ న్యాబ్ కఠిన చర్యలకి సిద్ధమైంది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ప్రవేశించేందుకు వీల్లేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ మూలాలను పెగిలించే లక్ష్యంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. డెకాయ్ ఆపరేషన్స్ తో సూత్రధారులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేపట్టారు. అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకునేందుకు వెళ్లే పోలీసులు తప్పనిసరిగా ఆయుధాలు తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించడం సహా లక్షలాది మంది యువత భవితవ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న మత్తు స్మగ్లర్లను వదలబోమని టీజీ న్యాబ్ అధికారులు స్పష్టం చేశారు. నగరానికి ఏడీఎంఏ చేరవేస్తున్న ముఠా గుట్టును డెకాయ్ ఆపరేషన్ తోనే బట్టబయలు చేశారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు, ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి ప్రైవేటు వాహనాలు, రైలు, ఆర్టీసీ బస్సుల్లో నేరగాళ్లు గంజాయిని నగరానికి చేరవేస్తున్నారు. ఇప్పటి వరకు ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో సరైన తనిఖీలు లేకపోవడంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల కన్నుగప్పి చేరవేసిన సరుకును శివారు ప్రాంతాల్లో గోదాముల్లో నిల్వ ఉంచేవారు. అక్కడి నుంచి అంతర్రాష్ట్ర వాహనాల ద్వారా మహారాష్ట్ర, కర్ణాటకకి తరలించేవారు. కొకైన్, హెరాయిన్, ఎల్ఎస్డీ ప్లాట్స్ వంటి సింథటిక్ డ్రగ్స్ కు బెంగళూరు కేరాఫ్ చిరునామాగా మారడంతో హైదరాబాద్ లోని నైజీరియన్లు అక్కడకు చేరారు. సుమారు 100 మంది నైజీరియన్లు దేశంలోని ప్రధాన నగరాల్లో ఏజెంట్లని నియమించుకుని భారీగా డ్రగ్స్ చేరవేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, రాజస్థాన్ లోని ప్రధాన స్థావరాలపై టీజీ న్యాబ్ నిఘా ఉంచింది. 3 రాష్ట్రాల పోలీసుల సహకారంతో డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు టీజీ న్యాబ్ బృందాలు మకాం వేశాయి. ఏపీ ఏఓబీ నుంచి రవాణా అయ్యే గంజాయిలో 60% ధూల్పేటకు చేరుతుంది. ఇక్కడ స్థిర నివాసం ఉన్న సుమారు 40 కుటుంబాలు ఆ గంజాయిని నానక్రామ్గూడ, గచ్చిబౌలి, కూకట్పల్లి, పటాన్ చెరువు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ కిరాణా, పాన్ దుకాణాల ముసుగులో 5 నుంచి 10 గ్రాముల ప్యాకెట్లుగా రూపొందించి విక్రయిస్తున్నారు. ఆ లావాదేవీలపై సమగ్ర సమాచారం రాబట్టిన పోలీసులు ఎక్సైజ్ విభాగంతో కలిసి తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పలుమార్లు కేసులు నమోదు చేసినా దారికి రాని వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని భావిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో మత్తు ఆనవాళ్లు గుర్తించిన పలు పబ్ల నిర్వాహకులు, ప్రముఖ విద్యాసంస్థల యాజమాన్యాలను టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య గట్టిగా హెచ్చరించినట్టు సమాచారం. ఇటీవల ఓజీ, ఎల్ఎస్డీ ప్లాట్స్, ఈ సిగరెట్ల వాడకంపై పలు పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన సదస్సులు చేపట్టారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితంపై ఎలాంటి దుష్ప్రభావాలు పడతాయనేది వివరిస్తున్నారు. యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మాదక ద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన నిందితులు, కొనుగోలుదారుల్లో కొందరు ఫోన్ నంబర్లు మార్చి మారు పేర్లతో మళ్లీ దందా చేస్తున్నట్లు నిర్ధారించారు. వారిలో ఈవెంట్ మేనేజర్లు, డీజేలు, పబ్ల నిర్వాహకులు ఉన్నట్టు గుర్తించారు. వారి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆ కేసు విచారణాధికారి అయిన జూబ్లీహిల్స్ ఏసీపీకి రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 23న ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు. తన ఆరోగ్యరీత్యా ఇప్పట్లో అమెరికా వదిలి వెళ్లొద్దంటూ వైద్యులు సూచించినట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. గతంలో ఉన్న మలిగ్నెంట్ క్యాన్సర్తో పాటు ఇప్పుడు బీపీ కూడా పెరిగిందని, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని ప్రభాకర్ రావు తెలిపారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీక్లు ఇస్తున్నారని, దీనివల్ల తనతో పాటు తన కుటుంబం కూడా మానసికంగా ఇబ్బందులు పడుతోందన్నారు.
వాస్తవానికి అమెరికా నుంచి జూన్ 26నే రావాల్సి ఉండగా వైద్యుల సూచన మేరకు ఆగిపోయానని తెలిపారు. పూర్తిగా కోలుకున్నాక విచారణ అధికారి ఎదుట హాజరై సహకరిస్తానని, అన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తానని వెల్లడించారు. కాగా భారత్కు వచ్చే వరకు వర్చువల్ విధానంలో అందుబాటులో ఉంటానని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఒక ఉన్నతాధికారిగా తానెలాంటి తప్పు చేయలేదని చెప్పారు. లంచావతారులపై అవినీతి నిరోధక శాఖ కొరడా జలిపిస్తోంది. లంచాలు తీసుకుంటున్నట్లు ఫిర్యాదు రాగానే నిఘా ఏర్పాటు చేసి పట్టుకుంటోంది. ఆధారాలతో అక్రమార్కులను కోర్టు ముందు నిలబెడుతోంది. అవినీతికి పాల్పడి పట్టుబడుతున్న వారిలో సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులు ఉంటున్నారని తెలిపింది. వరుస దాడులతో లంచాలు తీసుకుంటున్న వారు జంకుతున్నారని అనిసా వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు స్వీకరించే వారిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో తక్షణమే అవినీతి అధికారులపై దృష్టి పెడుతున్నారు. బాధితుడి వద్ద నుంచి లంచం తీసుకునే సమయంలో ప్రణాళిక ప్రకారం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దాడులు చేస్తున్నారు. దాడుల సమయంలో ఏసీబీ వర్గాలు అన్ని ఆధారాలను పగడ్బందీగా సేకరిస్తున్నారు. లంచం తీసుకున్న అధికారుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతి విషయాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. లంచాలు తీసుకున్న అధికారి ఆదాయం ఎంత, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడా తదితర అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని కేసు నమోదు చేస్తున్నారు. పక్కాగా అన్ని కోణాల్లో ఆధారాలు సేకరించి న్యాయస్థానం ముందుంచుతున్నారు. వనపర్తి జిల్లా గోపాల్పేట్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు 8,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. కరీంనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజర్ ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ ఎస్ఐ ఆనంద్ 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ₹1,00,000 లంచం తీసుకుంటూ సైబరాబాద్ సూరారం పోలీస్ స్టేషన్ సీఐ ఆకుల వెంకటేశం అనిసాకు చిక్కారు. రాయికల్ ఠాణా ఎస్ఐ రాజేందర్ రెడ్డి ₹10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ ఠాణా ఎస్ఐ రవి ₹50,000 లంచం తీసుకుంటుండగా అనిసా వలకు చిక్కారు. సంగారెడ్డి జిల్లా న్యాలక్ మండలం ఆర్ఐ దుర్గయ్య 70,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇటీవల రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ ఏఈ బల్వంత్ రెడ్డి 15,000 లంచం తీసుకుంటూ అనిసాకు చిక్కారు. నాంపల్లి నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఈఈ బన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేష్ కుమార్ ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గతేడాది మొత్తంలో లంచావతారులకు సంబంధించి ఏసీబీ అధికారులు 94 కేసులు నమోదు చేసి దాదాపు 120 మందిని అరెస్టు చేయగా, ఈ ఏడాది ఇదే తరహాలో 178 మంది ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ప్రస్తుతం ఏసీబీ చేపడుతున్న చర్యలతో లంచావతారుల గుండెల్లో గుబులు మొదలైంది. లంచాలు స్వీకరించే వారి గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1064కు సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు అందుబాటులో ఉన్న అన్ని వనరుల్ని వినియోగించుకుంటున్నారు. అయినా రోజు అక్కడక్కడ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమస్యలు తలెత్తకుండా టీజీఎస్ పీడీసీఎల్ అత్యాధునిక సాంకేతిక పరికరాలను కొనుగోలు చేసింది. పగటిపూట కంటికి కనిపించని విద్యుత్ సమస్యలని ఆ పరికరాలు అద్భుతంగా గుర్తిస్తాయి. అవే థర్మోవిజన్ కెమెరాలు. గ్రేటర్ పరిధిలో ఈ కెమెరాలను డిస్కెమ్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ థర్మోవిజన్ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తాయి, వాటితో డిస్కంలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది తదితర అంశాలను మెట్రో సీఈఓ నరసింహస్వామి ముఖాముఖిలో తెలుసుకుందాం. కరెంటు సరఫరాలో అంతరాయం ఇది ఖచ్చితంగా వినియోగదారులకు చిరాకు కల్పించే అంశమే. కానీ అంతరాయం లేని విద్యుత్ను సరఫరా చేయడం అనేది కూడా విద్యుత్ శాఖకు సవాల్తో కూడుకున్న అంశం. చిన్న నట్టు లూజ్ అయినా, కరెంట్ కనెక్షన్ లూజ్ అయినా కానీ ఇక్కడ విద్యుత్ సరఫరాలో అయితే తీవ్ర నష్టం జరుగుతుంది. అటువంటి నష్టాన్ని నివారించేందుకు టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనతో పాటు మెట్రో సిఈ నరసింహస్వామి సార్ ఉన్నారు. అసలు ఈ విద్యుత్ శాఖలో చిన్న నట్లు కానీ, కరెంటు కనెక్షన్ కానీ లూజ్ ఉంటే కరెంటు సరఫరాలో తీవ్ర అంతరాయాలు అనేటివి ఏర్పడుతుంటాయి. అసలు వీటి వల్ల ఎంత నష్టం జరుగుతుంది సార్? అసలు ఫస్ట్ మనం ఒక 11 kV ఫీడర్ తీసుకుంటే దాదాపు ఒక గంట సేపు సప్లై ఇంటరప్షన్ వచ్చినప్పుడు మనకు అమౌంట్ పరంగా సుమారుగా 40,000 ఒక గంటకు లాస్ జరుగుతుంది అనమాట. అలాగే ట్రాన్స్ఫార్మర్ వెళ్ళింది అనుకోండి, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినప్పుడు కూడా మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ మీద ఒక 150 మంది కన్జ్యూమర్లు ఉంటారు. సో 150 మంది కన్జ్యూమర్లు ఒక గంట సేపు సప్లై అయిపోతే 5,000 అట్లా
ట్రాన్స్ఫార్మర్ పోయినప్పుడు, అలాగే 11K ఫీడర్ పోయినప్పుడు ఎక్కువ అమౌంట్ పరంగా లాస్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ థర్మోవిజన్ కెమెరా తోటి మనకు ఈ లాస్ అనేది మనకు డిపార్ట్మెంట్కి సేవ్ అవుతుంది. దాంతో ఎనర్జీ పరంగా బాగా విద్యుత్ ఆదా అవుతుంది. కన్జ్యూమర్లకు కూడా మేము మంచి సర్వీసు ఇవ్వగలుగుతున్నాం. థర్మోవిజన్ కెమెరాలు అసలు ఎలా పనిచేస్తాయి? గతంలో అసలు ఈ థర్మోవిజన్ కెమెరాలు లేనప్పుడు మీరు ఎట్లా పనిచేసేవారు? వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఎట్లా పనిచేస్తున్నారు? ఇంతకుముందు మనకు ఈ లూజ్ కాంటాక్ట్స్ ఇవి ఉండేవి, మాకు తెలియకపోయేది. ఇప్పుడు మా సమస్య ఏంటంటే అక్కడ లూజ్ కాంటాక్ట్ వచ్చినప్పుడు మనకు అక్కడ టెంపరేచర్ పెరిగి ఆ కండక్టర్ కట్ కావడము, ఆ జాయింట్ ఊడిపోవడం, పవర్ సప్లై ఇంటరప్షన్ కావడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇవన్నీ అధిగమించడానికి మేము ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళము, రాత్రిటీలు అంటే బోల్ట్ నట్టు లూజ్ అయిపోయింది, లూజ్ కాంటాక్ట్ ఉందని గుర్తించి నైట్ టైంలో అవి అబ్జర్వ్ చేసి డే టైంలో మేము రెక్టిఫై చేసేవాళ్ళం. ఇప్పుడు మన కంటికి కనిపించదు ఈ లూజ్ కాంటాక్ట్ అనేది. రీసెంట్గా ఏంటంటే మా టెక్నాలజీ అప్డేషన్లో భాగంగా మా చైర్మన్ గారు ఈ థర్మోవిజన్ కెమెరాస్ అనేది ప్రొక్యూర్ చేశారు. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మనం డే టైంలో కూడా ఒక జాయింట్ దగ్గర మనం ఈ కెమెరా పెట్టి మనము ఫోటో తీస్తే అక్కడ హై టెంపరేచర్ ఉంటే, లూజ్ కాంటాక్ట్ ఉంటే మనం దీంట్లో గుర్తించగలుగుతాం. ఆ లూజ్ కాంటాక్ట్ దగ్గర హై టెంపరేచర్ దగ్గర ఇక్కడ రెడ్ హాట్ చూపిస్తుంది. తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకుంటాం అనమాట. లూజ్ కాంటాక్ట్ ఉండడం వల్ల, హై టెంపరేచర్ ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి? త్రూ కండక్టర్ ఉన్నప్పుడు నార్మల్ టెంపరేచర్లో కరెంట్ పాస్ అవుతుంది. ఎప్పుడైతే లూజ్ కాంటాక్ట్ ఉంటుందో అక్కడ టెంపరేచర్ జనరేట్ అయిపోయి అది కట్ అయిపోతుంది, కేబుల్ కట్ అయిపోయి పవర్ ఇంటరప్షన్ అయిపోతుంది అనమాట. సో ఆ పవర్ ఇంటరప్షన్ కాకుండా ఉండడానికి ఈ థర్మోవిజన్ కెమెరాస్ మాకు యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు థర్మోవిజన్ కెమెరాస్ తోటి ఆ ప్రాబ్లం లేకుండా పోయింది. అది దాంతో మనం ఎక్కడెక్కడ రెడ్ హాట్ ఉంది అంటే టెంపరేచర్ ఎక్కడ ఉంది, లూజ్ కాంటాక్ట్ ఎక్కడ ఉంది అనేది మనం ముందే తెలుసుకొని ముందే ఆ బ్రేక్ డౌన్ కాకముందే దాన్ని రెక్టిఫై చేసుకుంటున్నాం. దాంతో మనకు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ బాగా అయ్యి కన్జ్యూమర్ కూడా సర్వీసు బాగా ఇవ్వగలుగుతున్నాం. ఈ థర్మోవిజన్ కెమెరాలు కొనుగోలు చేయలేని సమయంలో ఏదైనా ఫీడర్స్ పరిధిలో కానీ సాంకేతిక సమస్య, నట్లు లూజ్ కావడం కావచ్చు, కేబుల్ లూజ్ కావడం కావచ్చు, అటువంటి ఘటన ఏదైనా జరిగిందా? అది రెగ్యులర్ ప్రాసెస్ మా దగ్గర. ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళము, ఇప్పుడు సబ్స్టేషన్ షట్ డౌన్ తీసుకుంటే 4 to 6 hours షట్ డౌన్ తీసుకొని అన్ని బోల్ట్ నట్లు టైట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ థర్మోవిజన్ కెమెరా తోటి తెలుస్తుంది కాబట్టి ఆ లొకేషన్నే మనం ఫైండ్ అవుట్ చేసుకొని టైట్ చేస్తాం. ఇప్పుడు 6 hours అవసరం లేదు, మేము ఒకసారి థర్మోవిజన్ కెమెరా తోటి దాన్ని రెక్టిఫై చేస్తాం. డిమాండ్ కూడా పెంచుకోగలుగుతుంది. ఓకే, ఈ గ్రేటర్ పరిధిలో ఈ థర్మోవిజన్ కెమెరాలు ఎన్ని కొనుగోలు చేశారు? వాటిని ఏ స్థాయి సిబ్బంది వినియోగిస్తారు? ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మా చైర్మన్ గారు 65 కెమెరాలు కొనిచ్చారు. ఆ లైన్ స్వింగ్ ఏడీ లెవెల్లో ఏడీకి ఒక థర్మోవిజన్ కెమెరా, తర్వాత సిబిడి ఎఫ్ఓసి గ్యాంగ్లకు వాళ్ళకు ఒక్కొక్క కెమెరా, అలా ఏఈ లెవెల్లో ఒక్కొక్క కెమెరా 65 కెమెరాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ థర్మోవిజన్ కెమెరాలు వచ్చిన తర్వాత ఈ విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని నిరోధించగలిగారా? డెఫినెట్గా మేము ఇప్పుడు మీరు గమనించారు కదా, అక్కడ ఇప్పుడు మనం సిటీ దగ్గర రెడ్ హాట్ ఉంది, దాన్ని వదిలేస్తే అది సిటీ బ్లాస్ట్ కావచ్చు, మొత్తం సప్లై పీటీఆర్ సైడ్ సప్లై మొత్తం పుల్ అవుట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం అది గమనించినాం కదా, ఇప్పుడు ఇమీడియట్గా మా వాళ్ళు దాన్ని ఆపేసి ఒక 10 minutesలో దాన్ని రెస్టోర్ చేసుకుంటారు. సో అది ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అయిపోతుంది, షట్ డౌన్ లేకుండా అవుతుంది. కాబట్టి ఇది మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే థర్మోవిజన్ కెమెరాలు వచ్చిన తర్వాత ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడికక్కడే చేసే విధంగా ఈ థర్మోవిజన్ కెమెరాలు అయితే అందుబాటులోకి వచ్చాయని అంటున్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఉత్తరప్రదేశ్లో వరదల బీభత్సం కొనసాగుతోంది. రుతుపవనాల ప్రభావంతో యూపీలో వర్షాలు, వరదలు చుట్టుముట్టాయి. వేలాది మంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వరదల కారణంగా 19 మంది మృతి చెందారు. పిడుగుపాటుకు గురై 16 మంది మరణించగా 2 నీటిలో మునిగి మృతి చెందారు. మరో వ్యక్తి పాముకాటుకు గురై దుర్మరణం పాలయ్యాడు. 12 జిల్లాల్లోని 633 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో సగటున 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద బాధితులకు ఆహారంతో పాటు మందులు, ఇతర సామాగ్రిని అందిస్తున్నారు. లఖింపూర్ ఖేరి, పీలీభీత్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయా ప్రాంతాల్లో అందజేస్తున్న సహాయక సామాగ్రిని పరిశీలించారు. రెస్క్యూ సిబ్బందితో కలిసి బోటులో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. గోవాలోని పెన్నెం రైల్వే సొరంగంలో భారీగా నీరు చేరడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్లు కొంకణ్ రైల్వే అధికారులు తెలిపారు.
టన్నెల్ గోడల గుండా భారీగా నీటి ఊట రావడంతో పట్టాలపై బురద పేరుకుపోయినట్లు చెప్పారు. సొరంగాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు ఆ బురదను తొలగించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. వారు గోళాల సాయంతో రైల్వే ట్రాక్పై పేరుకుపున్న మట్టిని సంచుల్లో నింపి రైల్వే ట్రాలీలో టన్నెల్ బయటకు తరలించారు. బురదను తొలగించేందుకు పదుల సంఖ్యలో రైల్వే సిబ్బంది శ్రమిస్తున్నారు.